ఫ్యామిలీ మనం ఏడిపోతున్నాం అంటే చిలకలాది గట్టు చిన్ని మేడారములో హంసలాది గట్టు ఆది మేడారమురో బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి మనం మేడారం అయితే బయలుదేరిపోయి మీ తమిళ చూడంగా మీకు అర్థమై ఉండొచ్చు. సో మేడారం జాతర అయిపోయినాక వెళ్తున్నాం అనమాట. మనం అయితే అనుకోకుండా స్టార్ట్ అయిపోయినాం. మనం అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోస్ అయితే. అండ్ మన వీడియోస్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేసేయండి. అన్ని ఏరి మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తుంది కదా, అదైతే స్వర్ణగిరి అనమాట. మీకు కనిపిస్తుంది అదైతే స్వర్ణగిరి అనమాట. ఇదంతా జూమ్ చేసి చూసుకోవాలి. అనిపిస్తుంది అదైతే భువనగిరి గుట్ట. గాయస్ వచ్చేసి ఎక్కుదాం. నేను చెప్పేదాకా తెలియదు భువనగిరి గుట్ట అని. ఏం గుట్ట అని నన్ను అడుగుతుంది. ఐస్ క్రీమ్ కూడా ఇంకో శాతం కాదు. మన మీదకి మళ్ళీ ఇద్దరిని కొడుతుంది. మళ్ళీ ఫైటింగ్ ఒక ముద్దిస్తే వెళ్ళి చూసిరుగా గైస్. పాడుకోవని తిడుతుంది ఏమన్నా అంటే. ఏమన్నా అంటే చాలా పాడుకోవని తిడుతుంది. ఏమన్నా అంటే ఇష్ట పెడతా. సో మీకు చూపిస్తాను ఆ డ్రెస్ ఎట్లుందో, అవుట్ ఫిట్ ఎట్లుందో చూపిస్తాను మీ అందరికి. గాయస్ మనమైతే ఇప్పుడే వరంగల్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. వరంగల్ ఎంట్రీ అయినా మనము. టైం అయితే 7:40 అయింది. బైపాస్ వల్ల ఫాస్ట్ అవుతుంది చెప్పాలంటే. చలో వాచ్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా చేయకపోతే. సో మనం సమ్మక్క గారు పోయినాక ఇంకా వీడియోస్ అయితే చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి గట్టమైసమ్మ కానీ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి సో అక్కడ స్కాన్ అయితే వేసేసి మనం ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట. ఒకటి ఆడ గట్కేసర్ దాటడానికి వస్తుంది, ఇంకోటి ఇది వరంగల్ దగ్గర. మనకు ఐలాండ్ మళ్ళీ అయితే అక్కడ ఉంటాడు అనమాట. సో మా ఇంటి ఐలాండ్ మళ్ళీ కట్టేస్తాం కాబట్టి మేము కొబ్బరికాయ కొట్టాం. సో చివరా సాయం ఆయన వీకెళ్ళి పోతాం కాబట్టి ఆయనకి ఎదిరించి కొబ్బరికాయ కొట్టేస్తాం. క్యాప్చర్ చేయలేకపోయినాం. అయితే ఏంటంటే ఇది వచ్చేసి 4th టోల్ గేట్ అనమాట. సో వీడికి వెళ్ళి ఇంకొక టోల్ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి మేడారం స్టార్ట్. మనకి వచ్చేసినాం అంటే ఇప్పుడు మనం గట్టమ్మ దగ్గరకు వచ్చినాం. వీడికి వెళ్ళి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అంటే చూస్తాం, ఇంకా 50 కిలోమీటర్స్ అంటే ఇంకొక 1 అవర్ ఉందన్నమాట. సమ్మక్క వైషు ఇప్పుడు మేము గట్టమ్మ దగ్గర అవుతున్నాం. మన వాళ్ళకి ఏమైనా చెప్పు కదా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గట్టమ్మ కాడికి వచ్చినాం. మనమైతే గట్టమ్మ కాడికి వచ్చేసినాం. చూపిస్తా లోపల గుడి అయితే ఎట్లుందో. లాస్ట్ వస్తుంది జర్నీ చేసి చూపిస్తాం. వైషు తెలుసా ఇట్లా ఉంటే కోరికలు నెరవేర్చుకుని అట్లా పెట్టుకుని నెరవేరుతాయని అర్థం. పెడదామా? మా సబ్స్క్రైబర్ అందరికీ కూడా గట్టమ్మ తల్లి తీసుకుంటే అని కోరుకుంటున్నా. అమ్మక సరక దీవెన ఉంటామని కోరుకుంటున్నా. DJ Ganesh Nizamabad. ఎక్కడికి వచ్చినాం? మేడారం. DJ Ganesh Nizamabad. గట్టమ్మకైతే మనం కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట. ఇప్పుడు ఉంది మనం గట్టమ్మ దగ్గర కదా. సో ఇడికి సమ్మక్క సారక్క పోనీకి ఇంకో 50 కిలోమీటర్లు అంటే ఇంకో గంట ఇడికి డైరెక్ట్. చలో ఏడికెళ్ళి మనకి మేడారం స్టార్ట్ అయినంటే చాలా పనులు కనిపిస్తున్నాయి కూడా. 5th టోల్ గేట్. 6 కోట్ల మంది అల్లోనే రెడల్లా కొమ్మ కొమ్మకు కోటి పువ్వు జస్ట్ మన మేడారంకి అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లా బుధారం మెట్టి మేడారం గుట్టల ఏ బోలో సమ్మక్క సారక్కకి పుట్టిన గుడి మేడారం దారి దారు బండ దంపన్న వాగుల్లో ఉయ్యాలలు పుట్టడి కుంకుమ పందుము పసుపు భారీ బొమ్మలతో. రైట్, ఇదే వాటర్ ట్యాంక్. సో లాస్ట్ టైం కూడా ఇళ్ళకి పోయినాం.
సో గోయింగ్ టు దిస్. సో లాస్ట్ టైం కూడా మేము ఇక్కడనే స్టే చేసినాం. సో మనం మళ్ళీ ఇక్కడ స్టే చేస్తున్నాం అనమాట. సో మనం పోయినసారి ఏదైతే ఉన్నామో 2 yearsకి ప్రకారం ఏదైతే ఉన్నామో ఆడనే ఉన్నాం. ఆ 2 rooms ఉండే, ఆ రూమ్లో ఉండే పోయినసారి. ఐషు మన రూమ్ ఎట్లుంది? రూమ్ ఎట్లుంది? లాస్ట్ టైం ఉన్న దాంట్లోనే ఉన్నాం. ఇక్కడ ఇలా 2 రూములు తీసుకుండే. లాస్ట్ టైం ఏంటంటే మనం వ్యాన్లో వచ్చిన పోయినసారి మా సాబాయిలని తాతలని పట్టుకొచ్చినాం ఇద్దరు. నైట్ అనుకున్నాము, మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. సో రేపు మార్నింగ్ చూపిస్తా ఇంకేముంటుందో. ఇప్పుడేం లేదు, రేపు మార్నింగ్ జబ్బన వాగులా తల నీళ్ళాలు ఇచ్చి సో వీడియో అంతా చూపించేస్తా. వీడియో అంతా వాచ్ చేయండి, ఎక్కడ కూడా షేర్ చేయండి. మార్నింగ్ అందరికి హాయ్, సబ్స్క్రైబ్ ఫ్యామిలీకి అయ్యే. ఇదే మా హౌస్, మా హౌస్, మా హోమ్ టూర్, మా విల్లా, మా మొహం పడుకుందామని చెప్పి ఫస్ట్. హలో హాయ్ నమస్తే. శశి హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్. సన్ అయితే మస్తు పెడుతుంది. మమ్మీకి నిమ్మలంగా లేచి పోదామని అంటే పొద్దున్నే లేకపోతే బాగా పెడుతుంది. ఇప్పుడు గుండె వేయించుకొని చెప్పిన వాళ్ళ తాళం చేస్తే ఇప్పుడు జంపన అక్కడికి పోతున్నాం. చాలా మంది ఇప్పుడు దిగుతారు. ఇంకా మనం జంపన్నకి సమ్మక్క తల్లి గద్దెల కాడికి అటు అక్కడ మధ్యలో దిగినాం. ఇప్పుడు కూడా మంది బాగానే ఉన్నారు గాయస్. ఇప్పటికీ జాతర ఏం తక్కువ లేదు, వస్తూనే ఉన్నారు పబ్లిక్. జంపన్న వాక్ అయితే వచ్చేస్తాం. ఇక్కడ మాతో పాటు చెల్లె కూడా గుండి చేసుకుంటుందని చెప్పగానే రియాక్ట్ అయింది ఒకటేసారి. అందుకని 5 కత్తారులు అని చెప్పి మళ్ళీ ఆయనది. బరువు పెట్టారు జంపన్న ఎదురు వారం అనుకున్నాం కానీ ఎవరు ఉండరు అనుకున్నాం. రైట్, ఎవరు ఉండరు, చాలా ఉండరు. చాలా మంది చూసుకో ఒకసారి లైన్ ఎంత స్టక్ అయిపోయారో. అబ్బాయిగా బియ్యం కనిపింది, ఒడి బియ్యం సమ్మక్క సార్ అనేది చూసుకోవచ్చు. ఇక అలా ఒక్క ఇట్లాంటి వెడిగా తీసుకోవద్దాం ఇప్పుడైతే. అయితే డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చింది. యాక్చువల్గా మేమైతే కార్ అయితే ఒక దగ్గర అయితే పార్క్ చేసినాం. ఒక దగ్గర పార్క్ చేసి ఇక సమ్మక్క దగ్గర వరకు అయితే తీసుకొచ్చినాము. ఆయనతో వరకు అయితే కార్లు అమ్మవారికి రెడ్ ఇంకా గ్రీన్ అయితే అమ్మవారికి కాలేజీ తీసుకొచ్చాం. ఫుల్ కాల్ ఫైనల్ గా వచ్చేసినాం. అప్డేట్ చేసి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా అందరికి బ్లెస్సింగ్ తీసుకున్నాం. అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా బ్లెస్సింగ్ ఉంటుంది. అక్కడ సమ్మక్క లాస్ట్, అక్కడ స్టార్టింగ్, తర్వాత సారక తల్లి, ఇక్కడ గోవిందరాజు, ఇక్కడ పైకిరాజు అనమాట, నాగులమ్మ. ఇక్కడ బ్లెస్సింగ్ అయితే అయిపోయింది. ఇక ఇంటికి కూడా అదే ఒక్కడికి వెళ్ళిపోవాలి మేము అయితే. మా ఫ్యామిలీ అయితే వెళ్ళిపోతాం. చలో డెవలప్మెంట్ అయితే కిరాక్ ఉంది, వెరైటీ ఉంది ఈసారి మొత్తం డెవలప్మెంట్ కూడా. ఐషు అబ్బి గంట కొట్టు. చలో నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నుంచి మనకైతే 2 గొడ్లే తీసుకున్నాం. 500 రూపీస్ పడ్డారు అనమాట. 250 అండ్ ఇప్పుడు మళ్ళీ కొట్టించుకోవాలి. దాన్ని ఫిల్ చేస్తాం కదా. సో ఇంకా 50 రూపీస్ చార్జెస్, సో 550 రూపీస్ అనుకుంటుంటాం. సో డాడీ అయితే తీసుకొని పోతుండు. సో మనమైతే వచ్చేసినాం. రాగానే గద్దెలే దేశం మమ్మీ సమ్మక్క సారక్క గద్దెలే దేశం రూమ్ ఉంటాం కాబట్టి చెల్లె ఇంకా తమ్ముడు అయితే పుదీనా కొత్తిమీర తెప్పిస్తున్నాం. ఏంది కోడిని కోపించుకొచ్చి ఆ చెల్లి ఉల్లిగడ్డలు కోసేస్తుంది. ఇటు ఎంజాయింగ్. I am also enjoying my festival. This is my favorite place.
తిన్నాము, అమ్మవారి దర్శనం చేసుకున్నాము, ఇంకా గుడికి చేసాం, అంతా అయిపోయింది. జాతరలో అయితే మనకు సమ్మక్క సారక్క నుంచి ఒక లడ్డు అవి ప్రసాదాలు అయితే కొనుక్కున్నాం అనమాట. కొనుక్కున్నాక నెక్స్ట్ మనకు సీతాగా అనిపించింది. సో సీతాకు వచ్చిందంటే చూడనికైతే వెళ్ళినాం. అక్కడ ఒక ఫోటో అడిగితే సో బాడీ గార్డ్స్ అయితే నో అని చెప్పి సైడ్కి ఎట్టేసారు. సమ్మక్క సారక్క జాతర అయితే ముగిసింది అనమాట. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసేసారు. మంచిగా అనిపించింది. దర్శనం కూడా బాగా జరిగింది మనకైతే. చెప్పిన వాళ్ళు మంచి స్నానం చేసినాము, ఇక జాతర కూడా ఎంజాయ్ చేసినాము. నైట్ బయలుదేరాం, ఇక నైట్ అయిపోయింది. నైట్ వచ్చినా నైట్ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మాకు జర కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి కరెక్ట్. చలో బాయ్ గైస్. సమ్మక్క సారక్క దీవెనలు నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉంటుంది, మాకు మీకు అందరికీ ఉంటుంది. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి మాత్రం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్. Pisa, జై బోలో సమ్మక్క సారక్క కే. Garra pisa, champana